బ్రేకింగ్ న్యూస్ మందు బాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకువచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. మరో 6 కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకొచ్చాయి. ఇక తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి. మరోవైపు ధరల తగ్గింపుతో మరింతగా సేల్స్ పంచుకోవాలని మద్యం కంపెనీలు భావిస్తున్నాయి. ఇక ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించడంతో ఇతర కంపెనీలపైన ఒత్తిడి పెరిగింది. దీంతో మరికొన్ని కంపెనీలు సైతం ఇప్పుడు ధరలు తగ్గింపునకు ముందుకొస్తున్నాయి. మార్కెట్లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసిన బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. రైట్, పండుగ వేళ మందుపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, పండుగ వేళ కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మందుబాబులకి రేట్లు తగ్గిస్తూ కూడా ప్రకటన విడుదల చేసింది. మరి తగ్గించిన రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? ఎంత మేర తగ్గించారు? అంటే తగ్గించిన రేట్లు ఈ సంక్రాంతికే అమలు కానున్నాయి. ఇప్పటికే పండుగ వేళ మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గత కొన్ని నెలల నుంచి మాత్రం పూర్తిగా మద్యం ధరలు తగ్గించేందుకు పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఎన్నికల ముందే కూటమి పార్టీలు ప్రజలకు హామీ ఇచ్చాయి. నాణ్యమైన మద్యంతో పాటు ప్రధానంగా మద్యం ధరలు తగ్గిస్తామనేది దానిపై కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్టోబర్ నుంచి కూడా కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోని కొన్ని వరకు బ్రాండ్లు అధికంగా ఉన్నాయనే దానిపై కూడా ఇటు మద్యప్రియుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శలు వస్తున్న నేపథ్యంలోని దీని మీద పూర్తిగా తగ్గించేందుకు గత కొన్ని నెలల నుంచి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులతోని మొత్తం 16 బ్రాండ్లకు సంబంధించిన ప్రతినిధులతోని ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని మద్యం ధరల తగ్గించే మీద పూర్తిగా చర్చలు జరిపిన నేపథ్యంలోని 10 వరకు బ్రాండ్లు మద్యం ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ తగ్గించిన బ్రాండ్లకు సంబంధించి లావాదేవీలు దాంతోపాటు అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోని మిగతా 6 బ్రాండ్లకు సంబంధించి కంపెనీలు కూడా ముందుకు వచ్చి ప్రస్తుతం సంక్రాంతి కాంటకు కూడా అవి కూడా తగ్గించేందుకు నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమ్ముడు జరుగుతున్న మద్యంకి సంబంధించిన వాటిలో మొత్తం 16 బ్రాండ్లు ప్రస్తుతం తగ్గించినట్లుగా తాజాగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంగా ఏపీ ప్రభుత్వం 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్కి సంబంధించి మాత్రం అమ్మకాలు జరుపుతుంది. దీనికి సంబంధించి భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మార్కెట్లోనే మొత్తం 3 బ్రాండ్లు 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అమ్మకం చేసిన నేపథ్యంలో తాజాగా 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్కి సంబంధించిన డిమాండ్ ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలోని మరికొన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్చలలో భాగంగా మరో 3-4 బ్రాండ్లు కూడా ముందుకొచ్చి 99 రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని అమ్మకాలు చేసేందుకు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మద్యం పాలసీలకు సంబంధించిన ఇటు మందుబాబులకే కాదు ఇటు కంపెనీలకు సంబంధించి కూడా భారీగా డిమాండ్ నెలకొన్నది కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే సంక్రాంతి ప్రధానంగా మద్యం అమ్మకాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఇటు కోడి పందాలతో పాటు ఇతర సంక్రాంతి సంబరాల్లోని భారీ ఎత్తున మద్యం ప్రియులు మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. ప్రధానంగా చూస్తుంటే కనుమ రోజు భారీ ఎత్తున ఎప్పుడు లేని విధంగా కూడా మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలు తగ్గిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాయితీలు పెరగడంతో పాటు మరింతగా అమ్మకాలు జరుగుతాయనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పండుగ వేళ మద్యానికి సంబంధించిన రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా ఏదైతే కంపెనీలు ముందుకు వచ్చి ఈ మద్యానికి సంబంధించిన రేట్లు తగ్గించాయో
దాని మీద ఒకసారి మనం వెరిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఎటువంటి కంపెనీలు ముందుకు వచ్చి మద్యం తగ్గించబోతున్నాయి, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఏ బ్రాండ్లను మద్యం రేట్లు తగ్గబోతున్నాయనేది మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఉందో లిక్కర్ బ్రాండ్ల క్వార్టర్ల పైన దాదాపు 20 నుంచి 80 రూపాయల వరకు కూడా తగ్గుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా మ్యాక్సినోస్ ఏదైతే ఉందో మద్యం అమ్మకాలలోని అత్యంతగా డిమాండ్ ఉన్న కంపెనీ ఏదైతే చూసినట్టయితే అది మ్యాక్సినోస్ కంపెనీ. క్వార్టర్ సీసా 30 రూపాయలు తగ్గబోతుంది. అదేవిధంగా అరిస్టోకాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర ఏకంగా 50 రూపాయలు తగ్గుతున్నట్లుగా తెలుస్తుంది. కింగ్ఫిషర్ బీర్ 10 రూపాయలు తగ్గబోతుంది. బ్యాక్ పేపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒకేసారి 80 రూపాయలు తగ్గించుకేందుకు దరఖాస్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ నేను చెప్తున్న ప్రస్తుతం లెక్కలన్నీ చూసినట్టయితే ప్రస్తుతం ఏదైతే కంపెనీలు ముందుకు వచ్చి మద్యం రేట్లను తగ్గించడానికి ముందుకు వచ్చాయో ఆ కంపెనీలకు సంబంధించిన లెక్కలు చెప్తున్నాను. ఆ కంపెనీలు తగ్గించేందుకు దాదాపు 80 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కూడా తగ్గించేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్గా చూసినట్టే దీని ద్వారా మద్యం బాబులకు ఇప్పటికే జోబులకు చిల్లు పడుతున్నాయనే దానిపై కూడా ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో దానికి పూర్తిగా చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఇటు మద్యం కంపెనీలు దిగివచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 16 కంపెనీలు తమ మద్యం అమ్మకాలకు సంబంధించిన ధరలు తగ్గించేందుకు నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఇది పండగకు ఒక రకంగా మందుబాబులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖజానాకు ఒక రకంగా గండిపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మద్యం అమ్మకాలకు సంబంధించిన కంపెనీలు రేట్లు తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ విషయంలో కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నా సరే, అంటే ఓవరాల్ చూసినట్టయితే ఇటీవల కాలంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చినా సరే ఇంకా రేట్లు తగ్గట్లేదు అనే దానిపై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేట్లకు తగ్గింపు దాని మీద పూర్తి స్థాయిలోని కాన్సన్ట్రేషన్ చేసిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు మద్యం కంపెనీలతోని చర్చలు సఫలీకృతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 కంపెనీలు మద్యం ధరలు తగ్గించుకునేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో సంక్రాంతి వేళ కూటమి ప్రభుత్వం మందుపేలకు ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పిందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అలీబాయ్, అయితే ఈ ధరల తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏమైనా భారం పడే అవకాశం ఉందా, లేదంటే ఏవైతే బ్రాండ్ల కంపెనీలు ఉన్నాయో వాటిపైన ఈ భారం ఉండబోతుందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానాకు సంబంధించి కూడా కొంత భారం పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే భారం కంటే కొంత ఖజానాకు సంబంధించి గండిపడే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ఉందో ఈ మద్యం కంపెనీలకు సంబంధించి ఎక్కువగా భారం కనబడుతుంది. ఏదైతే ఉందో ఒక 100 రూపాయలకు సంబంధించి ఒక క్వార్టర్ బాటిల్ అమ్మితే గనక దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 60 నుంచి 70% వరకు కూడా ట్యాక్స్ రూపంలోని ఖజానాకు డబ్బు వస్తుంది. అయితే ప్రస్తుతం దాదాపు 10 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కూడా మద్యం ధరలను ఆయా కంపెనీలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖజానాకు కొంతవరకు కూడా గండిపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే డిమాండ్ మాత్రం భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంకా రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు జిల్లాల్లోని మన రాష్ట్రంలో రేట్లు కొంతవరకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా మంది పక్క రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి మద్యం కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఖజానాకు ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మద్యం కంపెనీలతో జరిపిన చర్చలు సఫలీకృతమవుతాం. మద్యం ధరలు పూర్తి స్థాయిలో కొంతవరకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖజానాకు కొంతవరకు ఇబ్బంది వచ్చినా సరే రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగి అమ్మకాల సేల్స్ కూడా కొంతవరకు ఎక్కువగా పెరిగితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో భారీగానే మద్యం ధర ఖజానాకు మరింతగా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే మరి తగ్గిన రేట్లు అధికారికంగా ఎప్పుడు అమల్లోకి రాబోతున్నాయి? ఖచ్చితంగా ఈ సంక్రాంతికే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక ఉత్తర్వులు కూడా ఇచ్చడం జరిగింది. ప్రధానంగా ఏవే కంపెనీలకు సంబంధించిన లిక్కర్ తగ్గుముఖం పడుతుందనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఉన్న మద్యం షాపుల్లోని ఓల్డ్ స్టాక్ ఉంటే మాత్రం అవి పూర్తి స్థాయిలోని అమ్మకాలు జరిపిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత కొత్త స్టాక్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలోని కొత్త ధరలు అమలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ఉందో ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం
ఇప్పుడు మద్యం అమ్మకాదారులకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు సంక్రాంతి కాకపోయినా సరే రేపు కనుమ నుంచి మాత్రం కొత్త అమ్మకాలు, కొత్త ధరలకు సంబంధించి అమ్మకాలు జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే మనకున్న సమాచారం ప్రకారం రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యం ప్రియులు ఖచ్చితంగా తక్కువ ధరలోనే మద్యం కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గాలిబ్.